హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము మున్నార్కి వెళ్ళాము, అది కూడా జూలై ఎండింగ్లో, ల్యాండ్ స్లైడ్కి ముందు. మేము వెళ్తున్నప్పుడు కూడా తుఫాన్ అన్నారు, బట్ ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ అలా వర్షంలో మంచులో రకరకాలుగా వెళ్ళాం. సో ఈరోజు నేను మున్నార్లో మీకు మేమేం చూశాను చూపించబోతున్నాను ఈ వ్లాగ్లో. పదండి ముందుకి. ఇది మున్నార్కి వెళ్ళే వే చూడండి, అసలు మొత్తం చెట్లే అనమాట, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఆ సో చియాపార వాటర్ ఫాల్స్ చూసారు కదా. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. చూడండి, ఈ లోపల ఫాగ్ వచ్చేసింది, మాకు రూట్ కూడా కనిపించలేదు, వెహికల్ కూడా స్లో చేయాల్సి వచ్చింది. బట్ ఆ ఫీల్ అయితే ఒక హెవెన్లో వెళ్తున్న ఫీలింగ్ అనిపించింది. Thank you for visiting. See you again. ఇందాకడిది జాన్ 21 క్లిప్, మేము అప్పుడు వెళ్ళామన్నమాట. సో అవి కూడా మధ్యలో వస్తుంటాయి. వ్యూ చూడండి, మౌంటైన్స్, ఏ గార్డెన్స్ అంతా చాలా బాగుంటుంది చూడడానికి. సో నెక్స్ట్ హైడల్ పార్క్ వెళ్ళాము. ఇదే హైడల్ పార్క్, కానీ ఇక్కడ పెద్దగా వ్యూ పాయింట్ అట్లా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. అక్కడక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, పిల్లలు ఎంజాయ్ చేయడానికి కొన్ని థింగ్స్ ఉన్నాయి, జారబండ, తర్వాత ఉయ్యాల అలాంటివి, అండ్ ఒక చిన్న ఫిష్ ఎక్వేరియం ఉంది. బట్ ఈ ప్లేస్లో ఫొటోస్ తీసుకోవడానికి కొంచెం బాగుందన్నమాట, రకరకాల ప్లాన్స్ పెట్టాడు, కొంచెం వాతావరణం బాగుంది. సో నెక్స్ట్ హోటల్ చెక్ ఇన్ అయ్యాడు. హోటల్లో హాట్గా టీ ఇచ్చాడు కూల్ వెదర్లో, టీ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ లంచ్ చేసుకొని హోటల్లో మా లగేజెస్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాము. సో ఇక్కడ మనకి బైక్స్ అండ్ కార్స్ రెంట్కి దొరుకుతాయి. అవి మనం మునార్లో లోకల్లో రెంట్కి తీసుకొని వెళ్ళచ్చు. క్లైమేట్ చూడండి, అసలు ఇప్పుడేమో ఫాగ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడేమో ఎండ వస్తుంది. అసలు ఒక్క హాఫ్ అన్ అవర్లోనే రకరకాలుగా మారిపోయింది క్లైమేట్. సో ఇదే ఎక్కువ పాయింట్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదే ప్లేస్లో నేను మెడిటేషన్ చేస్తున్నట్టు ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను. సో ఇది స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మనం ఏదైనా ఒక గట్టిగా అరిస్తే మనకు రీసౌండ్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది వినడానికి. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి, ఓకేనా? బాగుంది కదా. ఇక్కడ బోట్ నుంచి కూడా అక్కడ ఇంకా బోటింగ్ కూడా అవుతుంది అన్న. సూపర్ వచ్చింది వీడియో. ఇదే చూసిన ఇది ఎలిఫెంట్ క్యాంప్. మనము ఎలిఫెంట్కి ఫీడ్ చేయించవచ్చు, లేదంటే బాత్ కూడా చేయించవచ్చు, దానికి కొంచెం అమౌంట్ తీసుకుంటారు. ఇది భలే యాక్టివ్ ఉంది కదా. ఇది షాపింగ్ ఏరియా. మునార్ లోకల్ స్ట్రీట్స్ కంటే కూడా ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కే ప్రోడక్ట్స్ దొరుకుతాయి. చాక్లెట్స్, టాయ్స్, స్పైసెస్, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. ఈ ప్లేస్లో మేము 2021లో వచ్చినప్పుడు నా మొబైల్ పడిపోయింది, నేను చూసుకోలేదు. బట్ కొంచెం సేపు తర్వాత మొబైల్ కనిపించలేదు అని చెప్పి ఇంకా అటు ఇటు వెతికి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. ఒక 5 hours తర్వాత వచ్చి చూస్తే నా మొబైల్ అక్కడే ఉందంట. ఎవరో టూరిస్ట్ చూసి చెక్ పాయింట్లో ఇచ్చారంట. సో మా మొబైల్ కాదా అని చెక్ చేశారు. మా వారు అన్లాక్ చేసి మా ఫొటోస్ అన్ని చూపించిన తర్వాత ఓకే ఇది మీ మొబైల్ అని చెప్పి వాళ్ళు ఇచ్చేశారు. ఇక్కడ పీపుల్ చాలా 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 మంచి వాళ్ళు. సో ఇది మునార్ లోకల్ స్ట్రీట్. ఇక్కడ కూడా షాపింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. అది కూడా లైటింగ్ ఉంది, చాలా బాగుంది. ఆ రోజు మ్యూజిక్ ఉంది, డాన్స్ ఉంది, ఫుడ్ ఉంది. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది డెకరేషన్ అంతా కూడా. మీరు కూడా చూడండి.
చూస్తున్నారు కదా, చూడండి అసలు డెకరేషన్ చేశారు, కలర్ కలర్ లైట్స్ పెట్టారు, హార్ట్ షేప్లో, ట్రీ షేప్లో రకరకాలుగా పెడుతూ ఉన్నారు. మాకైతే ఒక పిల్లలతో వచ్చినా కూడా ఒక 2-3 అవర్స్ ఈజీగా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఆ లవ్ సింబల్ మధ్యలో నడుస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపించింది. Amazing! తర్వాత హోటల్కి వచ్చేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూది. సో మనకి వ్యూ చూడండి ఎంత బాగుందో. మనకి నైటింగేల్ వాయిస్ కూడా వినిపిస్తుంది నెక్స్ట్ క్లిప్లో. జాగ్రత్తగా వినండి, అసలు చాలా సూతింగ్గా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. మనకి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. వ్యూ చూస్తూ క్రికెట్ చూస్తూ మా వారైతే అలా బ్రేక్ఫాస్ట్ ముగించేసాము. సో మనకి మునార్లో ఎక్కడ వెళ్తూ ఉన్నా, కార్ అయినా, బస్ అయినా, బైక్ అయినా చాలా బాగా అనిపిస్తుంది. ఆ వెళ్తున్న దారిలో కూడా ఈ గార్డెన్స్ అనేవి స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇది ఎంత బాగుంది నేచర్ అయినా కానీ. ఫాగ్ అది సూర్యనెల్లి కొలుకుమలై ఫారెస్ట్, అది సారీ వ్యూ. డీప్ అండ్ బ్యూటిఫుల్ కదా. చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో తుఫాన్ టైంలో వెళ్ళామని. సో తుఫాన్ అలా పడుతూ ఉంది, ఆ మేఘాలు, ఆ ఫాగ్ అలా వస్తూ ఉంది. రకరకాలుగా ఉంది ఆ క్లైమేట్, కానీ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాము. ఆ వ్యూ పాయింట్ కానీ, ప్లేసెస్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే రాబుద్ది కాలేదు, ఈ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు అంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ కమెంట్ చేస్తేనే కదా మాకు బూస్టప్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్, సీ యూ.